Hello guys, good morning. Welcome to day 3 of 2026. సో ఫస్ట్ అండ్ సెకండ్ హాలిడేస్ ఉండడం వల్ల మంచిగా తిని ఎంజాయ్ చేసి లిటరల్గా ఈరోజు ఆఫీస్ ఉన్నా కూడా 8 o'clock వరకు లేవలేదన్నమాట. ఇంకా లేవగానే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసి మధుకి బాక్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా నా టాస్క్, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. సో స్నానం చేసేసి తులసమ్మకి నీళ్ళు పోసేసాను. అండ్ చెట్లకి కొన్ని పూలు ఉన్నాయి, మాకెలాగూ పూజ లేదు, సో పూలు తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళకి ఇస్తాను అప్పుడప్పుడు. సో ఇంకా అలా మంచిగా మందారం పూలు ఉంటే కోసేసుకొని ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ బ్రేక్ఫాస్ట్ పుదీనా రైస్ చేసింది అండ్ నేను వడ చేశాను కదా, సో రెండు కలిపి తినేసాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. తిని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి ఈరోజు లంచ్లో కాకరకాయ పచ్చడి అండ్ బీన్స్ టమాటో కర్రీ చేసింది. అండ్ 2 days ఫుల్గా తినడం, బ్రౌనీ, ఐస్ క్రీమ్, కేక్. సో మస్తు ఘోరంగా కాఫ్ వస్తుంటే టానిక్ తీసుకొని వచ్చాను. సో తాగేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి వాటర్ అన్నీ ఫ్లో అయిపోతున్నాయి. ఇంట్లోకి కూడా వెళ్ళకుండా మళ్ళీ కిందకు వచ్చేసి ఆఫ్ చేశాను. మళ్ళీ పైకి వచ్చి నేను మధు మళ్ళీ కిందకు వచ్చాం. ఎందుకంటే మధు ఈరోజు నన్ను వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. ఐ మిస్ హిమ్ సో మచ్. బట్ ఎనీవేస్ 1 dayనే కదా, మళ్ళీ వచ్చేస్తాడు. సో కిందకి వెళ్ళి బాయ్ చెప్పేసి తన ఫ్రెండ్కి ఎగ్జామ్ ఉండే అనమాట. సో ఆ బ్రోకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేసి పైకి వచ్చేసాను. అండ్ ఇవి నా డైరీస్ అనమాట. దిస్ ఈస్ 2025 డైరీ, కస్టమైజ్ చేయించాను లక్ష్మీరెడ్డి వెన్న అని. అండ్ నాకు రోజు డైరీ రాసే అలవాటు లేదు, బట్ నాకు ఎప్పుడైనా బాధ అనిపించిన, ఆఫీస్లో ఏదైనా బాధ, ఇంట్లో బాధ అనిపిస్తే సో అలా అప్పుడప్పుడు రాస్తాను. లిటరల్లీ 10 to 15 pages కూడా లేదు 2025లో నేను రాసింది. అండ్ ఇప్పుడు 2026 స్టార్ట్ చేశాను. అంటే రాస్తున్నాను అంటే ఇప్పుడు నేను బాధలో ఉన్నానని కాదు, చాలా గుడ్ స్టార్ట్ అయింది 2026 అండ్ ఐఎమ్ హ్యాపీ అని రాసుకుంటున్నాను అంతే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా బాధ అనిపించినా, ఎవరైనా ఏమన్నా అన్నా, జస్ట్ డైరీ అనే కాదు, టేక్ ఏ పేపర్, దాంట్లో మీ బాధ అంతా, వాళ్ళ మీద కోపం అంతా రాసేసి అలా చించేయండి దాన్ని. మీరు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి ఇంటికి వచ్చేసాను. డిన్నర్లో చపాతీ ఇంకా కర్డ్ రైస్ తిన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక బనానా తినేసి హాట్ వాటర్ తాగి పడుకున్నాను. బాయ్ గాయ్స్.